నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చా? చాలామంది సర్జరీకి ప్లాన్ చేసుకోకముందే చాలామందికి భయం ఉంటుంది. సర్జరీ ఫెయిల్ అయితే ఎలా అని. ఎవరో ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే ఇంప్లాంట్ లూజ్ అవ్వడము, లేకపోతే స్టిఫ్నెస్ రావడము, అలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. బట్ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్తో ఉంటుంది. మీకు సర్జరీ సరిగ్గా చేయకపోవడము, లేకపోతే సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ సరిగ్గా చేయలేదనుకోండి, అప్పుడు ఫ్యూచర్లో ఇంప్లాంట్ లూజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినా ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్లీ అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ సరిగ్గా తీసుకోకపోయినా మీకు స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మీరు ఓన్లీ ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ చాలా సిస్టమేటిక్గా ఒబీడియంట్గా చేసుకోవాలి. దీంతో రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీతోని పర్సనలైజ్డ్ నీ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ మరింత బాగుంటున్నాయి. సో మీకు ఇలాంటి భయాలు ఉన్నప్పుడు, ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఎవరో ఒక చుట్టాలు మీకు ఇలాంటి భయపెట్టినప్పుడు మీరే భయపడి టెన్షన్ తీసుకునే కన్నా ఒక డాక్టర్ దగ్గరకు పోయి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నది బెటర్.